హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. ఫస్ట్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నేమ్డ్ ద అరుణ్ చావ్లా యాజ్ ఇస్ న్యూ డైరెక్టర్ జనరల్. సో ఫిక్కీ ఫుల్ ఫామ్ వచ్చి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఈ ఫిక్కీ తన కొత్త డైరెక్టర్ జనరల్గా అరుణ్ చావ్లాని అయితే నియమించడం జరిగింది. సో ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ ఆల్రెడీ చూసాం కదా. ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్ అయితే మనకి ఉదయ్ శంకర్ ఉన్నారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ మెహతా. ఫిక్కీ యొక్క సెక్రటరీ జనరల్ అయితే దిలీప్ చెనాయ్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా అయితే అప్డేట్ అవడం జరిగింది. నెక్స్ట్, అశోక్ భూషణ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కంపెనీ లా అపనేట్ ట్రిబ్యునల్ NCLAT. ఓకే, నేషనల్ కంపెనీ లా అపనేట్ ట్రిబ్యునల్ యొక్క కొత్త చైర్పర్సన్గా అశోక్ భూషణ్ అయితే నియమితులవడం జరిగింది. అలాగే NCLAT యొక్క ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే కనుక రామలింగన్ సుధాకర్ అయితే దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు. నెక్స్ట్, ఈషా అంబానీ అపాయింటెడ్ టు ద స్మిత్సోనియన్స్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్. స్మిత్సోనియన్స్ ట్రస్ట్లో బోర్డులో మెంబర్గా మనకి ఈషా అంబానీ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, బార్క్లేస్ అపాయింటెడ్ సిఎస్ వెంకటకృష్ణన్ యాజ్ ద న్యూ CEO. ఓకే, బార్క్లేస్ తన యొక్క కొత్త CEOగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సిఎస్ వెంకటకృష్ణన్ అయితే నియమించింది. నెక్స్ట్, రాహుల్ ద్రావిడ్ అపాయింటెడ్ ద హెడ్ కోచ్ ఆఫ్ ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్. భారత పురుషుల క్రికెట్ జట్టుకు సంబంధించి ప్రధాన కోచ్గా మనకి రాహుల్ ద్రావిడ్ అయితే నియమితులయ్యారు. సౌత్ ఆఫ్రికన్ ప్లేరైట్ అండ్ నావలిస్ట్ డామన్ గల్గట్ హ్యాస్ వోన్ ద 2021 బూకర్ ప్రైజ్ ఫర్ ద ప్రామిస్. ఓకే, దక్షిణాఫ్రికా నాటక రచయిత మరియు నవల రచయిత అయిన డామన్ గల్గట్కు ది ప్రామిస్ అనే పుస్తకానికి సంబంధించి 2021 సంవత్సరానికి సంబంధించి బూకర్ బహుమతి అయితే లభించడం జరిగింది. 2021 బూకర్ ప్రైజ్ విన్నర్ ఎవరు అంటే డామన్ గల్గట్. ఆమెకు ఏ పుస్తకానికి సంబంధించి అవార్డు వచ్చింది అంటే ది ప్రామిస్. నెక్స్ట్, కెనడా యాక్టర్ పునీత్ రాజ్ కుమార్ విల్ బి పోస్ట్మస్లీ కన్ఫర్డ్ ద బసవశ్రీ అవార్డ్ 2021 బై ద బృహన్ ముత్. ఓకే, కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ గారు రీసెంట్గా చనిపోయారు కదా. ఆయనకి మరణాంతరం బృహన్ ముత్ చేత మరణాంతరం బసవశ్రీ అవార్డు 2021 అయితే ప్రదానం చేయడం జరిగింది. హర్భజన్ సింగ్ అండ్ జావగల్ శ్రీనాథ్ అవార్డెడ్ ద MCC లైఫ్ మెంబర్షిప్. ఓకే, MCC జీవిత సభ్యత్వం పొందిన క్రికెటర్లు చాలామంది అయితే ఉన్నారు. రీసెంట్గా కొంతమందిని అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇండియా తరపున అయితే మనకి హర్భజన్ సింగ్ మరియు జావగల్ శ్రీనాథ్ అయితే మనకి ఇందులో సభ్యత్వం అయితే పొందారు. జమ్మూ అండ్ కాశ్మీర్ టీమ్ క్లీన్స్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ డెఫ్ జూడో ఛాంపియన్షిప్. ప్రపంచ బదిర జూడో ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో వరల్డ్ డెఫ్ జూడో ఛాంపియన్షిప్లో జమ్మూ అండ్ కాశ్మీర్ జట్టు వచ్చి మొట్టమొదటి స్థానం కైవసం చేసుకోవడం జరిగింది. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ P. Anian హ్యాస్ వోన్ ద 5th రుజ్నా జోరా చెస్ టోర్నమెంట్ హెల్డ్ ఎట్ సెర్బియా. సెర్బియాలో జరిగిన 5వ రుజ్నా జోరా చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ P. Anian అయితే విజయవంతంగా సాధించడం జరిగింది. నెక్స్ట్, ఉన్ముఖ్ చంద్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ మేల్ క్రికెటర్ టు సైన్ అప్ ఫర్ ద బిగ్ బ్యాష్ లీగ్. బిగ్ బ్యాష్ లీగ్ అంటే మనకి IPL ఎలా అయితే ఇండియాలో జరుగుతుందో అలాగే బిగ్ బాష్ లీగ్ అనేది కూడా ఉంటుంది. ఈ బిగ్ బాష్ లీగ్కి సంబంధించి సైన్అప్ చేసిన మొట్టమొదటి భారతీయ పురుష క్రికెటర్గా ఉన్ముఖ్ చంద్ అయితే నిలిచాడు. ఇండియన్ బాక్సర్ అక్షయ్ కుమార్ మేనేజ్డ్ టు క్లిన్స్ ద బ్రాంజ్ మెడల్ అట్ 2021 ఏబా మెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ నవంబర్ 5, 2021 అట్ బెల్గ్రేడ్ ఇన్ సెర్బియా. నవంబర్ 5, 2021 సెర్బియాలోని బ్రెల్గ్రేడ్లో జరిగిన 2021 ఏబా పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ ఆకాష్ కుమార్ కాంస్య పథకాన్ని అయితే సాధించడం జరిగింది. ద సేగ్ విత్ 2 హార్న్స్ అన్యూజువల్ టేల్స్ ఫ్రమ్ ద మైథాలజీ బుక్ ఆథర్ సుధా మూర్తి. ది సేజ్ విత్ 2 హార్న్స్ పురాణాల నుండి అసాధారణ కథలు. ఈ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి సుధా మూర్తి. అలాగే మనకి జాన్ లాంగ్ వండర్ ఆఫ్ హిందుస్థాన్స్ లీడర్ ఆఫ్ హిందుస్థానీ లాయర్ ఫర్ ద రాణి బుక్ ఆథర్ అమిత్ రంజన్. ఓకే, జాన్ లాంగ్ వండర్ ఆఫ్ హిందుస్థాన్స్ లీడర్ ఆఫ్ హిందుస్థానీ లాయర్ ది రాణి. ఓకే, ఈ పుస్తక రచయిత వచ్చి మనకి అమిత్ రంజన్. నెక్స్ట్, ద స్టోరీ ఆఫ్ ద ఫస్ట్ సివిలైజేషన్స్ ఫ్రమ్ మెసోటోపియా టు ద ఎజిస్టిక్స్ బుక్ ఆథర్ సుభద్రా సేనుగుప్తా. ఓకే, ది స్టోరీ ఆఫ్ ది ఫస్ట్ సివిలైజేషన్స్ ఫ్రమ్ మొసపోటోమియా టు ద అజెట్. ఓకే, ఈ పుస్తక రచయిత సుభద్రా సేనుగుప్తా. నెక్స్ట్, 2022 QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ 50లో 2 ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఆ 2 వచ్చి IIT బొంబాయి మరియు IIT ఢిల్లీ. ఓకే, 2022 QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్లో టాప్ 50లో 2 భారతీయ విద్యా సంస్థలు అయితే IIT బొంబాయి IIT ఢిల్లీ చోటు చేసుకోవడం జరిగింది. ఈ 2022 QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో టాప్ ప్లేస్లో నిలిచిన యూనివర్సిటీ ఏది అంటే సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ. ఓకే, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్,
ఎడిల్గివ్ హురెన్ ఇండియా ఫిలంథ్రపిస్ట్ లిస్ట్ 2021 విప్రో అజిమ్ ప్రేమ్జీ టాప్ ద లిస్ట్. ఓకే, ఎడిల్గివ్ హురెన్ ఇండియా ఫిలంథ్రపిస్ట్ లిస్ట్ 2021 అయితే విడుదల చేయడం జరిగింది. విప్రో సంస్థకి సంబంధించిన అజిమ్ ప్రేమ్జీ ఈ జాబితాలో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ పబ్లిక్ అఫైర్ ఇండెక్స్ 2021 అనేది రిలీజ్ చేశారు. దీంట్లో టాపర్ అమాంగ్ లార్జ్ స్టేట్స్ పెద్ద రాష్ట్రాల్లో కేరళ, టాప్ అమాంగ్ స్మాల్ స్టేట్ చిన్న రాష్ట్రాల్లో సిక్కిం, టాప్ అమాంగ్ యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే పుదుచ్చేరి నిలవడం జరిగింది. ఓకే, మనకి పబ్లిక్ అఫైర్ ఇండెక్స్ 2021లో పెద్ద రాష్ట్రాల్లో కేరళ, చిన్న రాష్ట్రాల్లో సిక్కిం, కేంద్రపాలిత ప్రాంతాలు అయితే పుదుచ్చేరి అయితే అగ్రస్థానంలో నిలిచాయి. నెక్స్ట్ 7th ఇండియన్ నేవీ frigate of the P1135.6 class was launched at the Enter shipyard at Kaliningrad in Russia. The ship has formally named the Tushil, a Sanskrit word that means the protector shield. ఓకే, అంత గతంలో ఈ షిప్కి తుషిల్ అని పేరు అయితే ఉండేది. తుషిల్ అంటే మనకి సాంస్క్రిట్లో మీనింగ్ ఏంటి అంటే ప్రొటెక్టర్ షీల్డ్ అని అయితే మీనింగ్. దీన్ని ఇటీవల రష్యాలో అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఓకే, P1135.6 తరగతికి చెందిన 7వ ఇండియన్ నేవీ ఫ్రైగేట్ రష్యాలోని కాలినిన్గ్రాడ్లో ఎంటర్ షిప్ యార్డ్లో ప్రయోగించడం అయితే జరిగింది. ఈ వాడకు అధికారికంగా తుషిల్ అని అయితే గతంలో పేరు ఉండేది. సో దీన్ని సంస్కృత భాషలో అయితే రక్షక కవచం. ఓకే, తుషిల్ అంటే అర్థం ఏంటి అంటే రక్షక కవచం అని అర్థం. ఓకే, గతంలో పేరు ఇది తుషిల్ అనేది. నెక్స్ట్ ఐఏఎఫ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇంటర్నేషనల్ ఎక్సర్సైజ్ బ్లూ ఫ్లాగ్ 2021 కండక్టెడ్ ఇన్ ఇజ్రాయెల్. ఓకే, ఐఏఎఫ్ ఇజ్రాయెల్లో నిర్వహించిన అంతర్జాతీయ విన్యాసం బ్లూ ఫ్లాగ్ 2021లో అయితే పాల్గొంది. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ అండ్ ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ టైఅప్ ఫర్ బ్యాంక్ అష్యూరెన్స్. బ్యాంక్ అష్యూరెన్స్ కోసం ఫెడరల్ బ్యాంక్ అలాగే ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇద్దరు కూడా మనకి ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ అండ్ bankbazaar.com టుగెదర్ లాంచ్డ్ ఏ co-branded క్రెడిట్ కార్డ్ నేమ్డ్ ద ఫైన్ బూస్టర్ టు మెజర్ ద క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ ద కస్టమర్స్. ఓకే, ఎస్ బ్యాంక్ మరియు bankbazaar.com కస్టమర్ల విశ్వసనీయతను కొలవడానికి ఫైన్ బూస్టర్ అని చెప్పి పేరుతో ఒక co-branded క్రెడిట్ కార్డ్ అయితే ప్రారంభించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ నో అపాయింటెడ్ బంధన్ బ్యాంక్ యాజ్ ఎ ఏజెన్సీ బ్యాంక్. ఓకే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ మనకి ఇటీవల ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ను తన ఏజెన్సీ బ్యాంక్గా నియమించింది అని అడిగితే కనుక బంధన్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ సైన్డ్ ఏ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద ఇండియన్ నేవీ టు ఆఫర్ ఏ డిఫెన్స్ సర్వీస్ శాలరీ ప్యాకేజ్ అండర్ ద పవర్ సెల్యూట్. యాక్సిస్ బ్యాంక్ వచ్చి పవర్ సెల్యూట్ కింద డిఫెన్స్ సర్వీస్ జీతం ప్యాకేజీకి అందజేయడం కోసం భారత నౌకాదళంతో ఒక అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ అప్రూవ్స్ 8.5% ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ఈపీఎఫ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2021. ఓకే, ఆర్థిక సంవత్సరం 2021 ఫైనాన్షియల్ ఇయర్ 2021కి సంబంధించి ఈపీఎఫ్ ఏదైతే ఉందో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్పై 8.5% వడ్డీ రేటును అయితే ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ చెన్నై శతాబ్ది ఎక్స్ప్రెస్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ట్రైన్ ఆఫ్ సదరన్ రైల్వే టు రిసీవ్ ద ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఐఎంఎస్ సర్టిఫికేషన్. చెన్నై శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్ పొందిన దక్షిణ రైల్వేలో మొట్టమొదటి రైలుగా అయితే నిలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక వార్డ్ని మనకి వార్డ్ ఆఫ్ ద ఇయర్గా డిక్లేర్ చేస్తుంది కదా. ఈ సంవత్సరం ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ వార్డ్ ఆఫ్ ద ఇయర్గా వ్యాక్స్ అనే పదాన్ని అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, వ్యాక్స్ అనే పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ద్వారా ఇంగ్లీష్ డిక్షనరీ వార్డ్ ఆఫ్ ద ఇయర్ 2021గా ఎంపికైంది. సో వ్యాక్స్ అనే పదం ఏ భాష నుండి తీసుకొచ్చారు అంటే లాటిన్ అనే భాష నుండి వ్యాక్స్ అనే పదం రావడం జరిగింది. సో వార్డ్ వ్యాకా అంటే ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏంటి అంటే కౌ అని చెప్పి అర్థం. సో ఈ పదం ఎక్కువ ఫేమస్ అవడానికి కారణం ఏంటి అంటే ఏదైతే వ్యాక్సిన్స్ మనకి కోవిడ్ వ్యాక్సిన్స్ అనేవి బాగా పాపులర్ అయితే అవడం జరిగింది కదా. ఈ వ్యాక్సిన్ షార్ట్ ఫామ్లో వ్యాక్స్ అని చెప్పి అయితే పిలవడం జరిగింది. ఓకే, వ్యాక్సిన్స్ యొక్క షార్ట్ ఫామ్ని యాక్చువల్గా వ్యాక్స్ అంటారు. ఈ వ్యాక్స్ అనే పదం ఏ భాష నుండి తీసుకొచ్చారు అంటే లాటిన్లో వ్యాకా అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి కౌ. ఓకే, ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2021 ఇంగ్లీష్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా మనకి వ్యాక్స్ అనే పదం అయితే నిలవడం జరిగింది. The first open-air rooftop drive-in movie theatre in India has been inaugurated at Jio World Drive Mall of Reliance Industry in Mumbai, Maharashtra. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ రూఫ్టాప్ డ్రైవ్ ఇన్ సినిమా థియేటర్ మహారాష్ట్రలోని ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన జియో వరల్డ్ మాల్లో అయితే ప్రారంభించడం జరిగింది. ఓపెన్ టాప్ అంటే పైన సీలింగ్ ఏం లేకుండా చిన్నప్పుడు మనం చిన్న సంతల్లో మనకి తెరకట్టి మూవీస్ వేసేవారు కదా రోడ్డు మీద, అదేవిధంగా మనకి ఓపెన్ టాప్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు శివాజీ సినిమాలో కింగ్ కాంగ్ మూవీ చూస్తారు కదా, శివాజీ బయట కారులో కూర్చుని ఆ టైప్లో ఓపెన్ టాప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బ్రిటన్స్ హెల్త్ రెగ్యులేటర్స్ హ్యావ్ అప్రూవ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఫీల్డ్ టు ట్రీట్ కేసెస్ ఆఫ్ సింపథెటిక్ COVID-19. ఓకే, బ్రిటన్ ఆరోగ్య నియంత్రకులు రోగలక్షణ COVID-19 కేసులకు చికిత్స చేయడానికి ప్రపంచంలోని మొట్టమొదటి మాత్రనైతే ఆమోదించడం జరిగింది. యాహూ ఐఎన్సీ స్టాప్స్ ఇట్ సర్వీసెస్ ఇన్ చైనా. ఓకే, మనకి యాహూ ఏదైతే ఉందో మనకి సెర్చ్ ఇంజిన్ అనేది గూగుల్ లాంటిదే యాహూ కూడా. ఈ యాహూను చైనాలో తన సేవలు అయితే చైనా దేశంలో యాహూ అయితే తన సేవలను నిలిపివేయడం జరిగింది.
నెక్స్ట్ యూఎస్ లా మేకర్ ఇంట్రడ్యూస్డ్ బిల్ టు డిక్లేర్ ద దివాళీ యాజ్ అ నేషనల్ హాలిడే. దివాళీని మనకి దీపావళిని జాతీయ సెలవు దినంగా ప్రకటించేందుకు యూఎస్ చట్టసభలో అయితే బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ సర్ప్రైజెస్ యాపిల్ టు బికమ్ ద వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ. యాపిల్ కంపెనీని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ కంపెనీ అయితే అవతరించడం జరిగింది. నెక్స్ట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవ్స్ ద భారత్ బయోటిక్ కోవాక్సిన్ ఫర్ ఎమర్జెన్సీ యూస్. అత్యవసర ఉపయోగం కోసం భారత్ బయోటిక్ తయారు చేసిన కోవాక్సిన్ అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అయితే ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హ్యాస్ విర్చువల్లీ ఇనాగ్రేటెడ్ ద యాపిల్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరియు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటైన యాపిల్ ఫెస్టివల్ని అయితే విర్చువల్గా ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ 5th ఎడిషన్ ఆఫ్ గంగా ఉత్సవ్ 2021 బిగిన్స్. ఓకే, గంగా ఉత్సవ్ 2021 యొక్క 5వ ఎడిషన్ అయితే ఇటీవల ప్రారంభమైంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్వీల్స్ ద శ్రీ ఆది శంకరాచార్య సమాధి అండ్ స్టాట్యూ ఇన్ కేదార్నాథ్. కేదార్నాథ్లో శ్రీ ఆది శంకరాచార్య యొక్క సమాధి మరియు విగ్రహంను నరేంద్ర మోడీ గారు అయితే మనకి ఇటీవల ప్రారంభించడం జరిగింది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా మనోహర్ లాల్ ఖట్టర్ హ్యాస్ లాంచ్డ్ ద ఉత్తమ్ బీజ్ పోర్టల్ విచ్ విల్ బెనిఫిట్ ద ఫార్మర్స్ ఆఫ్ హర్యానా బై ప్రొవైడింగ్ ద క్వాలిటీ సీడ్స్ విత్ ట్రాన్స్పరెన్సీ. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఉత్తమ్ బీజ్ పోర్టల్ అంటే ఉత్తమ్ బీజ్ అంటే మనకి క్వాలిటీ సీడ్స్ అంటే మనకి ఉత్తమమైన విత్తనాలు పంపిణీ చేయడం అనమాట. ఇది పారదర్శకతతో నాణ్యమైన విత్తనాలను అందించడం ద్వారా హర్యానా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పి ఈ ఉత్తమ్ బీజ్ పోర్టల్ను హర్యానా రాష్ట్రం అయితే ప్రారంభించడం జరిగింది. నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ 2021 హెల్డ్ ఇన్ ఛత్తీస్గఢ్. ఇటీవల ఛత్తీస్గఢ్లో జాతీయ గిరిజన నృత్యోత్సవం 2021 అయితే ప్రారంభమైంది. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అహ్మద్ జాయ్ పాసెస్ అవే. ఆఫ్ఘనిస్తాన్ మాజీ ప్రధాని అయిన అహ్మద్ జాయ్ అయితే ఇటీవల చనిపోవడం జరిగింది. ఆస్ట్రేలియన్ లెజెండ్ అలన్ డేవిడ్సన్ పాస్డ్ అవే. అదేవిధంగా ఆస్ట్రేలియా దిగ్గజమైన అలన్ డేవిడ్సన్ కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే 1 నవంబర్న వరల్డ్ వేగాన్ డే, ప్రపంచ శాకాహార దినోత్సవం 1 నవంబర్ను జరుపుకుంటాం. 2 నవంబర్ను చూసుకుంటే ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ద ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్ అగైనెస్ట్ జర్నలిస్టులపై నేరాలకు సంబంధించి శిక్షార్హతను అంతం చేసే అంతర్జాతీయ దినోత్సవాన్ని నవంబర్ 2వ తారీఖున అయితే జరుపుకుంటాం. 5th నవంబర్న వరల్డ్ సునామీ అవేర్నెస్ డే, ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని మనకి నవంబర్ 5వ తారీఖున వరల్డ్ సునామీ అవేర్నెస్ డేని 5th నవంబర్న అయితే జరుపుకుంటాం. నెక్స్ట్ 6th నవంబర్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్రివెంటింగ్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ వార్ అండ్ ఆర్మర్డ్ కాన్ఫ్లిక్ట్. ఓకే, యుద్ధం మరియు సాయుధ సంఘర్షణలో పర్యావరణ దోపిడీని నిరోధించే అంతర్జాతీయ దినోత్సవాన్ని నవంబర్ 6వ తారీఖున అయితే జరుపుకుంటాం. నెక్స్ట్ నవంబర్ 7వ తారీఖున నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే, జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని నవంబర్ 7వ తారీఖున అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి నవంబర్ మొదటి వారంలోని ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ లింక్స్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా ఈ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.